హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి ఈవీఎస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. మొక్కలు జంతువుల నుంచి అండి జంతువుల టాపిక్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి, శ్రీకృతి జంతు ప్రదర్శనశాలలో ఒక జంతువును చూసింది. అది ఖచ్చితంగా అండోత్పాదక జీవి అయి ఉంటుందని చెప్పింది. అలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఏ. రెక్కలపైన ఈకలు ఉంటాయి, చెవులు బయటికి కనిపించలేదు, చర్మంపై రోమాలు ఉంటాయి, తోక ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి ఏ మరియు సి, బి మరియు డి, సి మాత్రమే, ఏ మరియు బి. ఆన్సర్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి అంటే 4th వన్ ఆన్సర్. ఎలా చెప్పింది అంటే, రెక్కల పైన ఈకలు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి చెవులు బయటికి కనిపించలేదు అంటే చెవులు అనేది కప్పబడి ఉంటాయి. ఈ చర్మంతో అనేది చెవులు కప్పబడి ఉండడం వల్ల చెవులు కనిపించకుండా ఉంటాయి అన్నమాట. ఆన్సర్ వచ్చేసి డి అండి, 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి, తల్లి గర్భంలో శరీర భాగాలన్నీ ముందుగా కనపడే దశ భ్రూణము, 2 పిండము, సంయుక్త బీజము, ఫాలోపియన్ నాళము. ఆన్సర్ వచ్చేసి 1 అండి, భ్రూణము. ముష్కాలు, శుక్రకణాలు, అండాశయం. 1 పిండము, అండము, సంయుక్త బీజము, ఫాలోపియన్ నాళము. ఆన్సర్ వచ్చేసి 2 అండి, అండము. ఈ క్రింది వానిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో సంబంధం లేని భాగం? అండాశయము, గర్భాశయము, శుక్రకణము, ఫాలోపియన్ నాళము. 3 శుక్రకణము. ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఉభయ లైంగిక జీవికి ఉదాహరణ? అమీబా, వానపాము, పారమిషియం, హైడ్రా. ఆన్సర్ వచ్చేసి వానపాము. ఉభయ లైంగిక జీవి వానపాము. శుక్రకణ జీవిత కాలం డాష్ గంటలు? 24 to 72 days, 48 to 72, 36 to 72, 40 to 80 అవర్స్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి 6th వన్. ఆన్సర్ వచ్చేసి 1. 24 to 72. ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు స్టడీస్ వీడియోస్ డెఫినెట్గా రోజు వస్తాయి. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో గుర్తొచ్చేస్తుంది అనమాట. ఒక ఆన్సర్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీరు డెఫినెట్గా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి ఇంకా షేర్ చేయండి. నెక్స్ట్ వన్, 7th వన్, సంయుక్త బీజం అభివృద్ధి చెందే ప్రాంతం? ఫాలోపియన్ నాళం, గర్భాశయం, అండాశయం, స్త్రీ బీజకోశం. 2 గర్భాశయము. సంయుక్త బీజం అభివృద్ధి చెందే ప్రాంతం గర్భాశయము. దాలి మరణించిన సంవత్సరము? 2001 February 14, 2002 February 14, 2003 February 14, 2004 February 14. ఆన్సర్ వచ్చేసి 2003 అండి. 3 ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. 3 ఆన్సర్ 2003 February 14న దాలి మరణించిన సంవత్సరము. ఎన్ని రోజుల తరువాత సంయుక్త బీజాన్ని ఐవీఎఫ్ తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు? 5 రోజులు. డాలి మరణించిన సంవత్సరము? 2001 February 14, 2002 February 14, 2003 February 14, 2014 February 14. ఆన్సర్ వచ్చేసి 3 ఆన్సర్, 2003 February 14. 9th వన్, ఎన్ని రోజుల తర్వాత సంయుక్త బీజాన్ని ఐవీఎఫ్ తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు? 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు. 3 ఆన్సర్ వచ్చేసి 7 days అండి, 7 రోజులు. నెక్స్ట్ వన్, గర్భాశయం ఉండే భాగం? పొట్ట, నడుము, మెడ, పొత్తి కడుపు. ఎవరికైనా ఆన్సర్స్ తెలిసి కామెంట్స్లో షేర్ చేయండి. పొత్తి కడుపు, 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
డాలి మరణించుటకు కారణమైన వ్యాధి దేనికి సంబంధించింది? ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు. నెక్స్ట్ ఊపిరితిత్తులు 1 అండి ఆన్సర్. అభివృద్ధి చెందిన సంయుక్త బీజాన్ని ఏమంటారు? సంయోగ బీజం, పిండం, భ్రూణం, గమన బీజం. ఆన్సర్స్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. పిండం. నెక్స్ట్ వన్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లేని భాగం. గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు, అండాలు, ముష్కాలు. ఆన్సర్ వచ్చేసి ఫాలోపియన్ నాళాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లేని భాగం గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు, అండాలు, ముష్కాలు. ముష్కాలు అండి ఆన్సర్ వచ్చేసి ముష్కాలు. ఎవరికైనా ఆన్సర్ తెలుస్తుంటే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియోని ఒక్కసారి కనుక మీరు రిపీట్ చేసుకుంటే కనుక ఒక 2-3 టైమ్స్ విన్నట్లయితే, ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా మీరు చక్కగా ఇవి విన్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా బిట్ అనేది మీకు ఆన్సర్ అనేది పెడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించిన సంవత్సరం. క్లోనింగ్ ద్వారా సృష్టించిన సంవత్సరం 5th జూలై 1995, 5 జూలై 1996, 5th ఆగస్ట్ 1996, 5th సెప్టెంబర్ 1997. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇది 5th జూలై 1996. నెక్స్ట్ వన్, ఈ క్రింది జీవుల లార్వాను సరిగా జతపరచుము. క్రింది జీవుల లార్వా కప్ప, నరుపశాబకం, దోమ, కాటర్పిల్లర్, ఈగ, మగ్గడ్, పట్టుపురుగు, డిగ్గర్, బొద్దింక, టాడ్పోల్. ఎవరైనా కామెంట్స్లో షేర్ చేయండి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు. ఆన్సర్ వచ్చేసి ఇదండి 1. ఆన్సర్ వచ్చేసి 1. 1E, 2D, 3C, 4B, 5A. 1E అంటే కప్ప, అంటే టాడ్పోల్. లార్వా కప్ప లార్వా, టాడ్పోల్ లార్వా అంటారు. దోమ సెకండ్ వన్, దోమ, రిగ్గర్, దోమ, రిగ్లర్. అండ్ ఈగ, మగ్గట్, పట్టుపురుగు, క్యాటర్పిల్లర్ అండ్ బొద్దింక, సరూపశాపకం, నింఫ్. ఆన్సర్ వచ్చేసి ఇదండి. కప్ప లార్వా. నెక్స్ట్ వన్, కప్ప లార్వా రూప విక్రియ చెంది ప్రౌఢ కప్పగా మారుటకు సహాయపడేది. 1 థైరాక్సిన్ హార్మోన్, అయోడిన్ మూలకము, సల్ఫర్ మూలకము. 4th వన్ 1 and 2. ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి. 4th వన్ 1 and 2 అంటే థైరాక్సిన్ హార్మోన్ అండ్ అయోడిన్ మూలకము. పురుషులలో నెక్స్ట్ వన్, పురుషులలో శుక్రకణోత్పత్తికి ప్రారంభమయ్యే వయస్సు. 10 to 11 years, 11 to 12, 13 to 14, 15 to 16. ఆన్సర్ వచ్చేసి 13 to 14. 13 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు శుక్రకణోత్పత్తి పురుషులలో ప్రారంభమవుతుంది. మానవులలో గర్భావధి కాలము 250 to 260, 260 to 270, 270 to 280, 280 to 290. 18th వన్. ఆన్సర్ వచ్చేసి 3rd వన్ అండి. 270 to 280. నెక్స్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి, శుక్రకణాలు చెలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసేది. 1 గాల్జీ నిర్మాణం, మైటోకాండ్రియాలు, రైబోజోమ్లు. ఆన్సర్ వచ్చేసి 2 మైటోకాండ్రియాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అంతర ఫలదీకరణం జరుపుకునే జంతువు కానిది. వానపాము, పాములు, బల్లులు, పక్షులు. అంతర ఫలదీకరణ జరుపుకునే జంతువు కానిది. 1 వానపాము.